ఈ వీడియోలో 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. రిచ్ వర్సెస్ పూర్ లాగానే సేమ్. జింగడు నేను వచ్చేసి పైన ఇంట్లో ఉంటాము అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి అనాథ బాలు ఇద్దరు కింద అయితే ఉంటారు అన్నమాట. ఈరోజు క్యాంపింగ్ లో స్పెషల్ ఏంటి అంటే ఫిష్ కర్రీ. చూడు అనాథ బాలు 10 రోజుల నుంచి అన్న తిన్నట్టు చూస్తుర్రు. నాలోని రూపము నా జీవనధారము. ప్లైవుడ్ షీటు ఇలా ఊపిరితిత్తు ఆ గుండె ఏడుందేమో గింతే ఉన్నది. బయట పడుతున్నారా? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. పోయిన 2 వారాలలో క్యాంపింగ్ వీడియో వచ్చేసి అప్లోడ్ అయితే వేయలేదు. సో రీసెంట్గా మేము ఏదైతే ఛాలెంజ్ వీడియో అప్లోడ్ చేసినామో సండే రోజు, దాని కింద చాలా మంది క్యాంపింగ్ వీడియో గురించి అయితే కామెంట్స్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం గాలిలో క్యాంపింగ్. సో అదేలా అంటే బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు ఒక ఇల్లుని ఈ విధంగా ఆకాశంలో వేలాడదీసినాం అన్నమాట గాలిలో. సో ఈ రోజు నుంచి రేపటి వరకు 24 అవర్స్ దాని లోపల మేమైతే క్యాంపింగ్ చేయబోతున్నాం మన ఓల్డ్ స్టైల్లో. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ క్యాంపింగ్ వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ దీన్ని మొత్తం సెటప్ చేయడానికి చాలా టైం పట్టింది. ఈ క్యాంపింగ్లో మళ్ళీ 2 పార్టీలా విడిపోతున్నాము, రిచ్ వర్సెస్ పూర్ లాగానే సేమ్. జింగడు నేను వచ్చేసి పైన ఇంట్లో ఉంటాము అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి అనాథ బాలు ఇద్దరు కింద అయితే ఉంటారు అన్నమాట. సో నెక్స్ట్ 24 అవర్స్ వరకు వీళ్ళు కిందనే ఉండాలి, మేము మీదనే ఉంటాం. అప్పుడప్పుడు వీళ్ళు వచ్చిపోతారు, బట్ మేము కిందికి దిగే ఛాన్స్ అయితే లేదు. టైం మీరు చూసినట్లయితే టైం వచ్చేసి 2-3 అయితే అవుతుంది. ఈరోజు 2-3 నుంచి రేపు మధ్యాహ్నం 2-3 వరకు దాంట్లోనే ఉండాలి. సో లెట్స్ గో జింగా, చల్ ఎక్కురి జల్ది ఎక్కురి. వీళ్ళు 24 గంటలు పైన ఉండాలి కాబట్టి కిందికి దిగదుగా, నిచ్చెన తీసేసి ముళ్ళు ఎత్తున్నాం. ఎట్లా దిగుతారో దిగురు. దుంకుదాం అన్న దుంకరాదు, ఇక మీద దుంకుతాం ఇక మెల్లగా. ఏం కాదు, ఉంటాం 24 గంటల మాకు ఏమన్నా కొత్తనా. క్యాంపింగ్లా మేమైతే ఎంజాయ్ చేయబోతున్నాం, ఎందుకంటే ప్రతి క్యాంపింగ్లో ఒక్కడే చెఫ్ ఉంటాడు కదా. ఈసారి కింద చెఫ్ ఉన్నాడు, ప్లస్ అసిస్టెంట్ చెఫ్ కూడా ఉన్నాడు. సరిపోద్ది చేసేది నేను ఒక్కడిని. రాత్రి అయితే మీతో నడిపిస్తా. వండుతాం చేపల కూర మేమో వండుకొని తింటాం. ఈరోజు క్యాంపింగ్ స్పెషల్ ఏంటి అంటే ఫిష్ కర్రీ. జింగడు మొన్న కరీంనగర్ పోయినప్పుడు సాల్ట్ తాగిండు, ఇప్పుడు తీయది కావాలట. వద్దు, సాల్టే ఇవ్వని. సాల్ట్ అవుతా, సాల్ట్ ఇస్తాం. నువ్వు పైన ఏమన్నా ఇక్కడ సాల్ట్ వేస్తుంది. సాల్ట్ ఇవరకు షుగర్ కావాలన్నా కెమెరా సాల్ట్ అంటున్నావు కానీ సాల్టే. అరే వాడు ఏది కావాలన్నా సరే నువ్వు సాల్ట్ అంటే మళ్ళీ షుగర్ ఇస్తావు అనుకుంటుండు కానీ మనకి సాల్టే ఇర్రి. తీరా తీరా అలాగే 2 సాల్ట్ 3 స్వీట్. 3 స్వీట్ ఏందిరా? షుగర్ రా, వీడు సేమ్ సోడా బండి కాడ చేస్తారు చూడు, గట్టిని చేస్తాడు. అది ఒక్కదా కలపక అంతా కాదు, అంత మంచిగా ఉంది కానీ సాల్ట్ ఏమని అంత గుమ్మరిచ్చావు. బాగా ఎర్రా సాల్ట్ నెట్ ముట్టవా మరి కొట్రా రై సాల్ట్ వచ్చింది. ఊకేనా అందంటి సాల్ట్ తాగాలని అనుకున్నా అయిపోయి వద్దా ఇదే కావాలంటే ఇక అనవసరంగా అన్న. సాల్టే కావాలని బిల్ల పూర్తిగా వీడియో స్టార్ట్ అయినప్పుడు సాల్ట్ మీద పడవాడు. ఏం పాట పాడాలి? సాల్ట్ మీద పాట పాడిన మేము తెచ్చినాం. ఏ పాట చెప్పు మరి, సాల్ట్ మీద ఏం పాట ఉందో.
పర్వాలేదు అనుకున్నాను, అయిపోతుంది, అయిపోగానే పోసుకున్నా. చెప్పు తొందర చెప్పు. అన్ననే ఉన్నారు మంచిగా. సాల్ట్ మీద ఏం పాట ఉంది చెప్పు. మనలు ఇప్పటిదాకా మా కోసం షర్బత్ చేసిరు కదా, ఇప్పుడు మేము వాళ్ళ కోసం పాప్కార్న్ అయితే వేస్తున్నాము. పాప్కార్న్ చేసుకొని తిన్నాం. ఇప్పుడు వేసి మీకు ఇస్తాను. సామీన కానీ ఎక్కడ ఎక్కుర్రి చూడు. అనా బాగా 10 రోజుల నుంచి అన్న తిన్నట్టు చూస్తుర్రు. పొద్దుగాలనే వచ్చేసారు గాయస్. ఒకటా చెరొకటి ఒకటి కిందనే పడది. రాత్రి మీరు వస్తారు కదా అన్న, మనమే పోవాలరా. అప్పుడు కూడా మనమే కూడా. రీసెంట్గా 2 వీడియోస్లో కామెంట్స్ రీడ్ చేయలే కదా, ఈసారి ఈ వీడియోలో 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి హర్ష అని ఉన్నది. అన్న బస్లో 24 అవర్స్ క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు, చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ట్రెండింగ్ గాన్స్ అని ఉన్నది. అన్న డింపీ గాడు చాలా ఫన్నీగా ఉన్నాడు, డింపీ ఫ్యాన్స్ ఎంతమంది అని అయితే కామెంట్ వేసిండు. 37 పీపుల్ లైక్ చేసిండ్రు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కౌశిక్ అని ఉన్నది. మీ డిటర్మినేషన్కి హ్యాట్స్ ఆఫ్ అని అయితే కామెంట్ వేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీజీ వెంకీ అని ఉన్నది. రియల్లీ యువర్ టీమ్ ఈస్ గ్రేట్ అన్న, లవ్ యూ, వెరీ హార్డ్ ఛాలెంజ్ అని అయితే కామెంట్ వేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అనిల్ కుమార్ రెడ్డి అని ఉన్నది. హార్డ్ వర్క్ ప్లస్ ప్యాషన్ ఈజ్ ఈక్వల్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ నైట్ వీడియో చేసినప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడైతే గాయస్ ఒక స్పెషల్ ఐటమ్, జింగన్కి ఫేవరెట్ ఇది. ఒకటే ముక్క 2 నువ్వు ఆయన ఫుల్ ఇస్తా అనుకుంటున్నావేమో. 2 ఇగో అండర్గ్రౌండ్ బ్యాచ్ మాకు 2 మరి తీసుకోరా. అది మీకు, ఇది మాకు. మొత్తం అస్సలు ముక్కనే కింద పడ్డదిరా. One hour later. పెట్టుకొని గొంపొచ్చు భయపడితే నీళ్ళు వాడేమో. చీకటి అయితే అయిపోయింది. ఈరోజు స్పెషల్ చేపలు కదా, చేపల కూర మాకు ఉండరాదు, వాళ్ళైతే వండుతుర్రు. వాళ్ళ కోసం ఇప్పుడు అవిటి కోసం ఉల్లిగడ్డలు ఇట్లా కోసి ఇస్తున్నాం మేము వాళ్ళకి. గైస్ ఇప్పుడైతే కామెంట్స్ అయితే అవుతున్నా. అన్న వచ్చేసి చేపలు అయితే వండుతుండు. ఫస్ట్ కామెంట్ పవన్ కళ్యాణ్ బ్రో 24 అవర్స్ జిమ్ ఎక్స్పెరిమెంట్ చేయండి. క్యాంపింగ్ చేసినాక ఆల్రెడీ మన ఛానల్ ఉంటుంది చూడురి. నెక్స్ట్ కామెంట్ అజయ్ అన్న నెక్స్ట్ సైకిల్ తొక్కి 100 కిలోమీటర్ ట్రావెల్ చేయండి. ఏదో బాగుందే, కోచ్ చేద్దాం. జింగానే తోలుద్దాం రివెంజ్ ఛాలెంజ్. నిజరం పోదాం. నెక్స్ట్ కామెంట్ దుర్గా బాస్ వాకింగ్ ఛాలెంజ్ హైదరాబాద్ టు విజయవాడ 600 కిలోమీటర్లు రా దగ్గర. వామ్మో కష్టం.
నెక్స్ట్ కామెంట్ ద డెవిల్ గేమర్ అన్న చార్లీ గోస్ట్ గేమ్ ఆడండి ప్లీజ్. ఈ చార్లీ అంటే ఏందన్న మస్తు మంది పెడుతురు కామెంట్. దయాన్ని విలుసుడు ఇద్దామా చెప్పు. చచ్చిపోతాం గేమ్ ఆడితే. చచ్చిపోమో దయ్యం వస్తా అంటే అది నిజమా అవద్దమో ఆడుతుందా అన్న ఇప్పుడు మనం క్యాంపింగ్ లోనే ఉన్నాగా 12కి వేయాలంటారా నైట్ 12కి చేద్దామా? దానికి ఐటమ్స్ వద్దా? ఇప్పుడు చేద్దాం రాత్రి. దానికి ఏమో కావాలరా? క్యాండిల్స్ కావాలి. ఇగో ఆదివారం అమాస నాడు 12 గంటలకు చేద్దాం. నెక్స్ట్ కామెంట్ ఆకుల అఖిల్ స్విమ్మింగ్ రేస్ చేయండి. స్విమ్మింగ్ ఆట నాకేం అర్థం కాదు, వాళ్ళకి మొత్తమే అర్థం కాలేదు. చాందాకు ఓనే స్విమ్మింగ్ ఆట స్విమ్మింగ్ రేస్ చేయండి. స్విమ్మింగ్ రే అంటే స్విమ్మింగ్ ఛాలెంజ్ ఆట. స్విమ్మింగ్ ఛాలెంజ్ రేస్ ఆట. స్విమ్మింగ్ ఛాలెంజ్ రేస్ ఆట. స్విమ్మింగ్ పూల్ అలా కెమెరాలు అలౌడ్ చేస్తలేరు. మేము ఏదైనా స్విమ్మింగ్ పూల్ తోని మాట్లాడి దాన్ని బుక్ చేసుకొని చేయాలి. అది మా దగ్గర ఉన్న ఒకటే ఉంది, దాంట్లో అలౌడ్ చేస్తలేరు కెమెరాలు ఏమైనా తీసుకోలేం. ఇది నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తూ మళ్ళీ సార్ అయితే కామెంట్స్ అయితే పైనాపిల్ తిన్నాం కదా, డింపిగాడు వచ్చేసి అడిగిండు వీడిని, అన్న పైనాపిల్ షర్ట్ ఎట్టుంటుంది చెప్పు అని. వీడు చెప్తాను ఎంత హైట్ ఉందో ఇంత హైట్ షర్ట్ ఉంటుందట, ఒక్క షర్ట్కు 3 కాస్తాయట. అవి తెంపుకొని తింటారట. అది తెంపంగా చూసిండట. తెంపంగా చూసిండట. ఇంకా అదేమన్నా కొబ్బరి చెట్టు ఛానల్లో నమ్మిగా నేను చెప్పకూడదు. నిజంగానే అనుకున్నా మరి కొబ్బరి చెట్లు ఎక్కడే ఉంటది కదా. చోళ్ళు ఆర్టిస్ట్ ఏం కెమెరా ఆన్ సేమ్ క్యాబేజ్ లెక్కరా ఇక, అంటే ఆ ప్రాసెస్ లోనే ఒక చెట్టుకు ఒకటే, ఉంది చెట్టు ఒక చెట్టుకు ఒకటే. ఇప్పుడైతే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి పైకి అయితే వెళ్తున్నాం. పాట పాడాలి, ఒక దర్వ వేసుకొని వస్తాం. మేము ఏడ దిగుతామో అని చెప్పేసి కింద కంపేసి పెట్టుకున్నారు. కంప తీసేసుకొని మరీ ఎక్కుతురు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనీకి. గానా భజనలో ఇప్పుడైతే పాట మొదలెడదామా? మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించే ఆలపించే పాటలు. నువ్వేం చెప్పి సెకండ్ లైన్ అని చెప్పి సెకండ్ మళ్ళీ నువ్వే వాడితే వీడు కొత్తగా వచ్చింది అలా మీరు చూసుకోరు, నాకేం చెప్తున్నావు? ఇన్ని క్యాంపింగ్ ల ఫస్ట్ 2 లైన్లు నేను వాడినా వాడు వాడిందా? నువ్వు సెకండ్ లైన్ అని చెప్తే ఇంతకుముందు సెకండ్ లైన్ అంటే డాన్స్ కింద సెకండ్ లైన్ కాదు. నా 2 లైన్ల తర్వాత నీ 2 లైన్లు. నెక్స్ట్ చూసుకో. రాగం వాళ్ళది పల్లవి వాళ్ళది కదా చెప్పుకోర్రి. చరణం 2 చరణాలు ఉన్నాయి చూసినావా, అవి నాయి. ఇన్ని 2 చరణాలు నీ. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించే ఆలపించే పాటలు. ప్రేమ నాకు పంచ జ్ఞాపకాలురా. మీరు అనరా? రేగే మూగా తలపే తలపు పంటరా. వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను చింత చెరియాద మరిచి ప్రేమలు కొసెరెను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిలు పొగిడేను. కన్నె పిల్ల కలలే నాకి కలోకం సన్న జాజి కలలే మోహన గానం చిలకల పలుకులు అలకల ఊలకు. నువ్వు రా ముసల్లాని కలలే. చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులే నన్ను మరిపించే. పడేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించే ఆలపించే పాటలు. ప్రేమ ఎంత మధురం దింపిగాడు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం దింపిగాడు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర
సాగర మదనం నాను హలహలం ప్రేమ ఎంత మధురం దింపిగాడు అంత కఠినం పాడు నీవే. ప్రేమించుటేనా నా దోషము పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళని ఈ ఎదములు ఏమి నవ్వుతురారా అట్లే ఉంది పాడు పాడు నాలోని నీ రూపము నా జీవనధారము మంత్రాలు ఫస్ట్ ఇంకా ఇప్పుడన్నా ఓకే కానీ ఫస్ట్ సారి మింగినాను ఉన్న చూడు మింగినాను సలాక సలాక మింగిన సాగర మదనం దారం తర్వాత ఏంటిరా? అది ఆరాలి పోవాలి ప్రాణము ప్రేమ ఎంత మధురం దింపిగాడు అంత కఠినం. ఈ పాట ఇట్లా కాదు కానీ మీరు వీళ్ళు వాడింది విన్నాక ఒకసారి ఒరిజినల్ సాంగ్ వినుర్రి, తర్వాత మళ్ళీ వినుర్రి, అప్పుడు ఎంజాయ్ చేస్తారు ఇక. అది ఆరాలి పోవాలి ప్రాణము అనేవాడు ఆరాలి కాదన్నా ఈ పాట లిరిక్స్ ఎట్లుంది తెలుసా? ఎన్నాళ్ళని ఎదలో మరి ఎన్నాళ్ళలో ఎదలో నువ్వు అన్నం కూర రెడీ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే తిందాం. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 9:56 అయితే అవుతుంది. సో ఇప్పుడు డిన్నర్ అయితే చేయబోతున్నాము. చేపల కూర మేము పైన వండినాం కాబట్టి వాళ్ళకైతే ఇస్తలేము. ఫస్ట్ మేము మంచి మంచి ముక్కలన్నీ ఏరుకొని ఫస్ట్ తింటాం, వేసుకొని తర్వాత వాళ్ళకి ఇస్తాం. అన్న మీరు ఫస్ట్ అన్నం కూడా మేము కూడా వేసుకొని అన్నం అవసరం లేదు, మేము కూర తింటాం. ముక్కలు తినూరిగా కూర వేసేమని మేము అన్నం వేసిస్తామని ఫస్ట్ రైస్ ఇస్తే మేము వేసుకొని కూర వేసుకొని తర్వాత మీకు ఇస్తాం. మాకు కూర వేసి పంపిర్రి. అన్నం అవసరం లేదు, ముక్కలు తింటాం. ఓకే మీరు అన్న డైరెక్ట్ సూపద్రా మనం కారమానం చేసుకుందాం. చేసుకోరు ఎంజాయ్. అట్లా కాదు అంటే అట్లా కాదు అంటే అన్నం బాబు నీరి మేము అన్నం కూర వేసుకొని మీకు కిందికి ఇచ్చేస్తాం. ఇక ఎంజాయ్ తీసుకోరు ఎంజాయ్. అంతే ఇక అట్లా మంచి మంచి ముక్కలు వేసుకొని వాళ్ళ గుర్తు ఇద్దాం. తోకలు ఇస్తే అయిపోయాయి మనం మంచిగా వేసుకొని తోకలు మూతులు. మేమిద్దరం అయితే గాయస్ మాకు ఎంత కావాలో అంత వేసుకున్నాము. ఇప్పుడు వీళ్ళ కిందికి ఇస్తున్నాం చేపల కూర రాయిగా లేదా అసలు కల్లా మతున్నది. I watch you as you sleep. You don't know I'm looking. With you everything's complete. Do you know how much I love you? I put your favorite song on just to wake you up. When I dance around, I can't help but feeling I'm just loving this moment. Can we stay here forever? I'm loving this moment. Can we stay here together? డిన్నర్ వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఒక్కొక్క ప్లేస్లో ఫిక్స్ అయితే అయిపోయాం పండుకోనికి. మేము ఇద్దరం ఈ బోననే వండుకుంటున్నాము. మన డింపిగాడు వచ్చేసి కింద వండుకుంటుండు అండ్ విజ్గాడు కార్లో వండుకుంటుండు, అన్న కార్ పైన వండుకుంటుండు. ఇట్లా ఒక్కొక్క ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు థర్డ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి షేరీ అని ఉన్నది. సూపర్ హార్డ్ వర్క్ అన్న అని అయితే కామెంట్ చేసిండు మొన్న మనం నడిచిన వీడియో పైన. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది. అన్న మీ ఓపికకి సూపర్ హ్యాట్స్ ఆఫ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీకృష్ణ అని ఉన్నది. మీ కష్టానికి ఒక లైక్ బడ్డీస్ అని అయితే కామెంట్ చేసిండు. అండ్ చాలా అంటే చాలా ఎక్కువ లైక్స్ అయితే వచ్చినాయి. 23K లైక్స్ వచ్చినాయి ఆ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గిరీష్ అని ఉన్నది. సూపర్ అన్న, బీ సేఫ్ అండ్ హ్యాపీ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చింటూ అని ఉన్నది. లవ్లీ బ్రదర్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు రేపు అయితే చదువుదాము. సో ఇప్పుడు మేము ఇద్దరం దీనిపైన అయితే వండుకుంటున్నాం. బాయ్ బాయ్. Here's to the good days, here's to the sorrows. If this is a mistake,
I know about tomorrow. I don't wanna fight no more, cause I don't feel the need no more, no. Just wanna make it stop. Maybe it's something in the water, or maybe we just hit the end of the road. Right now it doesn't even matter. It's too late not to let it go. And that's why I wish you the best and say goodbye. You start to get dressed and then we cry, cause we both know it's gonna hurt. జింగా గట్లే చూడు జింగా నీ పక్కనే ఉంది. గైస్ టైం అయితే ఇప్పుడు 7 అవుతుంది. మన వాళ్ళు ఇంకా ఎవరు లేవలేదు. అన్న నేను లేచినాం, విజయ్ లేవలేదు, ఇంకా లేపుతలేడు. విజయ్ లేవు కోతులు వస్తున్నాయి. నరేందర్ అన్నావు అన్న లేవు తెల్లారింది లేవు చైల్డ్ ఆర్టిస్ట్ వాడైంది. మంచిగా నిద్ర పట్టిందిరా, లైట్ ఊగుతుంది కానీ నిద్ర మాత్రం మస్తు పట్టింది, చల్లగా గాలుతుంది. You say you don't wanna get in trouble, that you doing fine cause you got me. డింపిగానే పాలపూల ఏమంటే మొత్తం దీన్ని వలజీరిగా వచ్చిండు. ఎట్లా తోముకుంటారా ఇది మొత్తం? పలగైనది పండు ఎట్లా తోముతారు మరి గింతగా వారా పలగీరుడు? ఇగో దీనికి ఏం లేదు, ఎందుకు తోమాలి ఇక? వేరేది మంచిది. You just gotta let them flow without judge. There's so many ways to be happy. You can do whatever you like. You don't have to be ready. You just gotta trust the right. Don't have to be scary. You just gotta follow the light. You're able to be happy. గాయస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా మంచిగా అందరం. ఇప్పుడైతే ఛాయ్ అయితే పెడుతున్నా మన వాళ్ళ కోసం. మనోడు ఛాయ్ అయితే పెడుతుండు, మనోళ్ళు ఛాయ్ తాగుతారు. పెరుగత్తున్నావు పలినే ఆరా పలిగినాయి మొత్తం గడబట్టినాయి. పాలు తీసుకురాపు. ఇప్పుడే పిత్తుకొని వస్తున్నా. అక్కడ అనిపిస్తుంది ఆ బర్రె, అదే బర్రె. బర్రె కాదు, దున్నపోతురా. బర్రెనే పాలెట్లా దున్నపోతే అయితే అది పోతుంది. వేడుకున్నాయి పొద్దుగాలే. అది పోతుంటే పాలెట్లా వచ్చినాయి? అది పోతుంటే మరి. ఇంతకుముందుకే కాసి ఛాయ్ అయితే తాగినాం. మనోడు ఒక అర్ధ కిలో ఛాయ్ పత్తి వేసి సూపర్ వేసిండు ఛాయ్. ఎర్రగా అయింది మొత్తం. ఇప్పుడైతే కామెంట్లు రెడీ చేస్తున్నా. ఇది మూడోసారి నాలుగోసారా? మూడోసారి నాలుగోసారి. పండుకునే ముందు చదవలేదు ఒకసారి. 4th టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది. వి ఆల్వేస్ సపోర్ట్ యూ బ్రదర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకటేష్ అని ఉన్నది. లవ్లీ బ్రదర్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆసమ్ వినీష్ అని ఉన్నది. అన్న ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్, 100 కిలోమీటర్స్ వాకింగ్లో వెళ్ళారు, ఇంపాసిబుల్ బట్ యూ డిడ్ ఇట్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత 2 రోజులు ఎవరు తెలియలేదు, ఘోరంగా అయింది మా పరిస్థితి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కార్తిక్ రెడ్డి అని ఉన్నది. 24 hours ఛాలెంజ్, హౌ మెనీ కిలోమీటర్స్ యూ ట్రావెల్ ఇన్ బైక్ అండ్ కార్ అట. కార్లో అండ్ బైక్లో ఎన్ని కిలోమీటర్లు పోతారు 24 గంటలు ట్రావెల్ చేస్తే అని చేయమంటుండు. ఆ వీడియో కూడా వస్తుంది, కాకపోతే కొన్ని రోజుల తర్వాత వస్తుంది.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎమీ వారియర్ తెలుగు అని ఉన్నది. అన్న ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంది అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన 4th టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. గైస్ ఇప్పుడైతే ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. గేమ్ ఏంటంటే ఆ బాల్ ఈ టబ్బులు అయితే వేయాలి. చలో స్టార్ట్. మంచిగా 4 బాల్ ఉన్నాయి. ఏత్తాం కరెక్ట్. బెనిఫిట్ ఏమి మనకి ఏమున్నది? ఏం లేదు. ఓకే, ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఒక చెంచా ఎక్కువ ఎత్తా అంటే ఆడదాం. ఏంటిది? ఉప్మా. ఎత్తంతి ఓకే. జింగడు బెనిఫిట్ ఏంది అనుకుంటా అన్నాడుగా. కరెక్ట్ పడ్డతనేమో ముంగడు కూర్చోవాలి. పర్లేదు అనుకో తిరమాన కూర్చోవాలి. చలో స్టార్ట్. తిరిగితే అయిపోతుంది ఇక. గట్టనా ఆడ అయితే ఆడకి లేవు. డిపి ఎక్కడ పెద్దోళ్ళు ఫస్ట్, చిన్నోళ్ళు ఫస్ట్. పల్లె జస్ట్ మిస్రో హైదరాబాద్ పడ్డది. ఇలా వీడికి ఒక్కడి పడ్డేసిన చాలు. బావు నువ్వు ఒక్కటి పడేసిన సేఫ్. ఓ గాలి దేవుడా, ఆ గాలిలో కొట్టుకపోవాలి. దాన్ని కొట్టుకపోయింది. డింపి ఊదురా. అవేటో పిక్తానే ఇంకా గాలికి ఉంటది మరి. ఓపిడు పడేసినట్టు. అబ్బా ఒక్కటి లాస్ట్. డిక్లేర్ చేయి. అయిపోయి డిక్లేర్ ఇప్పుడు నేను ఎత్తా. ఇద్దరం తిరుగు తిరమర్రా. వాళ్ళు ఇప్పుడు పైనకే వేసిరు కదా, ఇప్పుడు మేము కిందకే ఎత్తున్నాం. మేమిద్దరం ఏరా వాళ్ళే కెమెరాని ఎందుకు కొడుతురు? అబ్బా ఒకటి. అరే ఓవరాల్ విన్నర్ వచ్చేసి ప్లేన్ డింపి. చలో మీరు రివర్స్ కూర్చోరు. ఇక కూర్చోరి. చలో రివర్స్ అంటే గట్ల కాదు, రివర్స్ అని చెప్పిన గట్ల కూర్చుంటారు. రివర్స్ అంటే ఈజీ ఇంకా బెనిఫిట్ ఇదే. చలో స్టార్ట్. ఊదని నార్మల్గా ఇట్లా ప్లేన్ ఉన్న కాడ ఉండొచ్చు, ఉండండి అంటే. కాకపోతే ఇది ఊతుంది కదా అటు ఇటు కింద పడతాను ముత్తగానే. అన్ని వెళ్తా బొంగులు ప్లైవుడ్ షీటు ఇలా ఊపిరితిత్తు ఆ గుండె ఏడుందేమో గింతే ఉన్నారు. ఉన్నదంతా మళ్ళీ గేమ్ వీళ్ళు అప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి భయపట్టిద్దాం వీళ్ళని. నువ్వేం చేసినా ఏం కాదు. 8 తాళ్ళు ఉన్నాయి. బయట పడుతున్నారా? రోలర్ కోస్టర్ ఉంది కదా, మంచిగా నిద్ర వస్తుంది అన్న. ఏది ఏది వచ్చిపోదు. బాగుంది. ఊపిరి ఇంకా ఊపిరి మసాజ్ ఫస్ట్ సారి ఊపినప్పుడు నేను బయట పడుతుంటే జర్రం జారిన. ఈ జింగిడిగాలో గాయస్ మీరు చూడొచ్చు. మేము ఏడ దిగుతామో అని చెప్పేసి కింద మొత్తం ముళ్ళకంప వేసిర్రా. చెత్త వేస్టేజ్ వండంగా ఏమేమి వెళ్ళిందో మొత్తం అలానే పోసిర్రు. వాళ్ళు ఆనే పోతుంటారు కదా, ఈగలు అన్నీ వచ్చి అటాక్ అన్నాయి. వాళ్ళకే రిటర్న్ అయింది. మీరు దిగద్దుగా, మీరు ఎక్కుతురు అప్పుడప్పుడు. అప్పుడు సార్ మీకు రొచ్చే ఉంటుంది కదా. టైం వచ్చేసి గాయస్ 12:33 అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఏం తినలేదు. ఘోరంగా ఆకలి అవుతుంది. సో ఇప్పుడు ఇవరకు ఎగిరినాం, దుంకినాం కదా. రవ్వ అయితే తెచ్చినాము. మనోడు ఉప్మా తయారు చేస్తుండు, ఉప్మా స్పెషలిస్ట్. ఆ తర్వాత ఇక మనకు లంచ్ అదే, వేరే ఏం లేదు. ఇక అది తిని ఇంకా 1.5 hour ఉంది, వెయిట్ చేయాలి.
ఏదేమైనా ప్లేన్ గాడు ఉప్మా భలే చేస్తాడు. టైం వచ్చేసి గాయస్ 1:46 అయితే అవుతుంది. ఇప్పుడే మన ఉప్మా అయితే తిన్నాం, ఫినిష్ చేసుకున్నాము, కడక్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే లాస్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. తర్వాత మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయాక వెయిట్ అయితే చేయాలి, దీంట్లో ఏం చేసేది లేదు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి లక్ష్మీరామ్ దత్తు అని ఉన్నది. సూపర్ హార్డ్ వర్క్ అన్న, హ్యాట్స్ ఆఫ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాలాజీ అన్నది. అన్న పుల్కా ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. పుల్కాలు అంటే ఏమో ఉంటాయిరా, రొట్టెలే కదా, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ అని ఉంది. అన్న అనంతపురంలో 24 hours క్యాంపింగ్ వేయండి అని కామెంట్ చేసిండు. ఏముంది నాకు తెలియదు. అనంతపురం మా దగ్గర నుంచి చాలా ఎక్కువ డిస్టెన్స్, అక్కడికి వచ్చినప్పుడు ఏమైనా ఉంటే వేస్తాం కంపల్సరీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అని ఉన్నది. చాలా మంచి దైవ హృదయం, స్వాములకు మీరు ఇచ్చిన ఫుడ్ అండ్ వాటర్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ దాని గురించే ఈ వీడియో ప్లాన్ చేసినాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీకాంత్ అని ఉన్నది. బీచ్లో 24 hours క్యాంపింగ్ వేయండి అని కామెంట్ చేసిండు. వైజాగ్ వచ్చినప్పుడు చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సౌజన్య అని ఉన్నది. చాలా కష్టపడి వీడియో చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అన్న అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన లాస్ట్ టైం కామెంట్స్. మేము క్యాంపింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేసినాము? 2-3 పక్కా పక్కా. కాకపోతారా? 2-3 కాకపోతే పక్కా 2-3 నాకు గుర్తుంది. ఆ ఫుటేజ్ చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా. క్యాంపింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేసినామో అర్థం అవుతలేదు. 1:48 అయితే అవుతుంది. ఇంకా దగ్గర 1/2 hour ఉండొచ్చు. సో అది కంప్లీట్ కాగానే ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే చేసేస్తాం. మనకి ఇది ఒక బోసా. స్టార్ట్ చేసిన టైం గుర్తుకుంటుంది వాళ్ళకి. సో నేను చెప్పినట్టే ఫుటేజ్లో అయితే చెక్ చేసినాం, కరెక్టే వచ్చింది. 2-3కే స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడైతే మన నటన స్టార్ అయితే స్టార్ట్ చేద్దాం. నటన స్టార్ యూవిజి మిఠపల్లి. చలో స్టార్ట్. ఫస్ట్ వన్. ఉన్నది ఒకటే జీవితమా? ఉన్నది ఒకటే జిందగీ. నువ్వేది చెప్తున్నావు, వాళ్ళే చెప్పాలి. ఉన్నది ఒక్కటే జిందగట. ఇగో ఏదేమైనా కానీ ఇప్పుడు ఒకటి చూసిన కుక్క చచ్చిపోతే ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి దానికి మొత్తం బొత్త వలిపోయి అంత రక్తం ఎట్లా కారుతుంది, సేమ్ అట్నే వీని చెవులకేం కారుతుంది. ఏది పక్కు కొట్టలేదు, రావడానికి గీర్కపోయింది. ఏడన్నా రక్తం ఇచ్చుకపోయింది మన చెవు. కొరికిన వారు రాత్రి. చాలా నటన స్టార్. సెకండ్ వన్. యో ఉరుకా పరుగు పరగా ఏంటిదిరా? 2 సార్లు అయిపోయింది. ఇంకోసారి గంతే ఉన్నది. అది ఉరకా అంటున్నావు. గంతే అలానే ఉన్నది. లాస్ట్ సారి హీరో ఎవరు చెప్పా అట్లా. మంచి మన చూసినాం. మహేష్ బాబు. దూకుడు జగడమే పోకిరి. ఏంటిదిరా? చెప్పాలా? ఆగాడు. ఆగాడు. ఇంకోటి ఇప్పుడు చెప్పేది ఏదో అర్థమవుతుంది రజ్జింగా. లేపేస్తా. ఏం అర్థమవుతుంది ఏంటిదిరా? చెప్పుడు మీరు అర్థం కాదే గదే నేను అడిగేది. అదే దగ్గరకు వచ్చినావు కొంచెం కొంచెం. షూట్ ఇవాళ కాల్తీగా. అది మీ అట్లా చెప్తారేరుగా. అదేంటి గేమరా? గేమ్ చేంజర్. అదే గేమర్. గేమరా? గేమర్ సీన్ ఉందా రా? రామ్ చరణ్. ఏమైనా ఫస్ట్ టైం వింటున్నా. గేమర్. ఇవరి దాకా అయితే గైస్ చేసే పొరిగినాము. టైం వచ్చేసి 2:08 అయితే అవుతుంది. అండ్ చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఛాలెంజ్ అయితే ఏం కాదు. కాకపోతే మాకు ఇబ్బంది ఎక్కడైంది అంటే నేను దీన్ని సెటప్ చేసేటప్పుడు మొత్తం చెమటలు అయిపోయినాము. సో దీంట్లో 24 hours ఉన్న వరకు మొత్తం అంత గబ్బు వాసన వస్తుంది, మాకే చెమట వాసన వస్తుంది అంతా. సో అట్లా కొద్ది ఇబ్బంది అయితే అయింది. ఎనీవే 24 hours కంప్లీట్ అయితే చేసినాం. దీంట్లో చేపల కూర తిన్నాం, అది ఇది ఎంజాయ్ కిరాక్ అనిపించింది. సో ఇప్పుడైతే టైం అయిపోయింది కాబట్టి కింది దిగుతున్నాం. ఎయిరా
తొందరగా ఆగమామ అవుతుంది నాకు. మామ అవుతుందా ఫస్ట్ పో మరి నువ్వు. మెల్ల మెల్ల ఏమైంది గతగానం చేపల పులుసు ఎఫెక్ట్. అంతేనా? జల్ది పో మరి. పాములు పాములు. సో ఫైనల్లీ గాయ్స్ ఇది ఈరోజు క్యాంపింగ్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. చెప్పలేదురా మొత్తం రొచ్చులు వచ్చింది కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.